1 John 2nd chapter మొదటి యోహాను 2వ అధ్యాయము and 14th verse. 14వ వచనము. Young people, when you come before the word of God, you are becoming strong. That's what the word of God says. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. Yeah. If the word of God is there in your heart, మీ హృదయాల్లో దేవుని వాక్యం ఉన్నప్పుడు, when it cleanses you, అది మిమ్మల్ని కడిగినప్పుడు you are becoming strong. మీరు బలవంతులు అవుతారు. How young people can become strong? యవనస్తులు ఏ రీతిగా బలవంతులు అవ్వగలుగుతారు? When the word of God is there in your heart. మీ హృదయాల్లో దేవుని వాక్యం ఉంచుకున్నప్పుడు. Keep the word of God in your heart. మీ హృదయాల్లో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోండి. Do not rebel against the word of God. అంతేగాని దేవుని మాటలకు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయొద్దు. God is giving you opportunity now to cleanse yourself. ఈ సమయంలో మిమ్మల్ని మీరు కడుగుకొను రీతిగా దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. You may not get this opportunity afterwards. ఈ అవకాశం మీకు తర్వాత దొరకకపోవచ్చు. Israelites were always rebelling against the word of God. ఇశ్రాయేలీయులు అన్ని వేళలా దేవుని మాటకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. 1 Corinthians 10th chapter మొదటి కొరింథీ 10వ అధ్యాయము and verse 6. 6వ వచనము. Now these things were our examples, to the intent we should not lust after evil things as they also lusted. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. After God gave commandments, they were lusting after evil things. దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత కూడా వారు చెడ్డవాటిని ఆశిస్తూ ఉన్నారు. God gave them the word. దేవుడు వారికి వాక్యం ఇచ్చాడు. Still they were lusting. అయినప్పటికీ వారు ఆశిస్తున్నారు. They were doing their own things. వారి ఇష్టమైనటువంటి విషయాలు వారు చేసుకుంటూ వెళ్తున్నారు. Now you are also doing the same thing. ఈ సమయంలో నీవు అదే రీతిగా చేస్తున్నావు. God is giving you the word of God. దేవుడు తన వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. Every time when you come here, God is giving you the word of God. ఇక్కడికి వచ్చినప్పుడల్లా దేవుడు ఆయన మాటలను నీకు ఇస్తున్నాడు. But you are hearing the word of God and going in the same way as the Israelites. నీవు వచ్చి విన్న తర్వాత తిరిగి ఇశ్రాయేలీయులు ఏ రీతిగా ఉన్నారో అదే రీతిగా అదే రీతిగా ఉంటున్నావు. 7th verse. 7వ వచనము. Neither be ye idolaters, as were some of them, as it is written, the people sat down to eat and drink and to rose up to play. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. Because of their idolatry, వారి విగ్రహారాధన కారణంగా they wanted to drink, they wanted to dance and to rise up to play. వారు తినాలి, త్రాగాలి, ఆడాలి అనేటువంటి మనసుతో ఉన్నారు. You want to sit and talk many things, you want to play, and you are lusting after many evil things. నీవు ఎన్నో చెడ్డ విషయాలను ఆశిస్తూ అవి చెయ్యాలి అని అనుకుంటున్నావు. Some people, they don't get victory over serials. కొంతమందికి సీరియల్ చూడడము అనే దానిపైన జయం ఉండదు. They don't have victory over mobile. కొంతమందికి ఆ మొబైల్ ఫోన్స్ పైన జయం ఉండదు. Always their mobile is in their hands. అన్ని వేళలా వారి మొబైల్ ఫోన్ వారి చేతిలోనే ఉండాలి. Even in the midnight, అది అర్ధరాత్రి అయినప్పటికీ కూడా you have made mobile as an idol to you. నీ మొబైల్ ఫోన్ నే నీవు ఒక విగ్రహంగా చేసుకున్నావు. Now God is warning you. ఈ సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. Put away that mobile. ఆ మొబైల్ ని పక్కన పెట్టు. First set right your heart. మొదటగా నీ హృదయాన్ని సరి చేసుకో. Take away uncleanness from you. నీ హృదయంలో నుంచి అపవిత్రతను తొలగించు. Don't waste your time as Israelites wasted their time. అంతేగాని ఇశ్రాయేలీయులు సమయం అంతా వృధా చేసిన రీతిగా నువ్వు వృధా చేయవద్దు. If you want anything, God will provide. నీకు ఏదైనా అవసరం అయితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. If your ways are pleasing unto God, మీ యొక్క మార్గాలు అనేవి దేవునికి ఇష్టానుసారంగా ఉంటే He will supply all your need. ఆయన మీరు అడిగిన దాన్నెల్లా అనుగ్రహిస్తాడు. Philippians 4th chapter, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 19. 19వ వచనం. My God shall supply all your need according to the riches of His glory in Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. When you put the kingdom of God first, దేవుని రాజ్యాన్ని మీరు ముందు పెట్టినప్పుడు, instead of putting the kingdom of God first in your life, నీ జీవితంలో దేవుని రాజ్యాన్ని ముందుగా పెట్టడానికి బదులుగా, if you want money,
నీకు ధనం కావాలి అని అనుకుంటే You are not praying. నువ్వు ప్రార్థించలేవు. You are not putting the kingdom of God first. దేవుని రాజ్యాన్ని ముందు పెట్టట్లేదు. You are looking to this man and that man. ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నావు. God is able to meet your need according to the riches of his glory in Christ Jesus. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. That's what Jesus said in 6th chapter of Matthew. అదే విషయాన్ని యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా చెప్పి ఉన్నారు. Yeah, he will meet all your need. ఆయన మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు. You need not even think about your food. నీ యొక్క ఆహారం విషయమై కూడా నువ్వు You తలంచవలసిన need not అవసరం think లేదు. about your garments. నీ వస్త్రముల విషయమై కూడా నువ్వు చింతించవలసిన అవసరం లేదు. Jesus said, look at the birds. యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, పక్షులను చూడుడి. Who is feeding birds? ఎవరు పోషిస్తున్నారు వాటిని? The Father in heaven is feeding multitudes of birds. పరమందున్నటువంటి తండ్రియే అన్ని వేలాది పక్షులను పోషిస్తా And ఉన్నారు. also Jesus said, look at the flowers of the field. అదే రీతిగా ఆయన అడవి పువ్వులను చూడండి అని చెప్తున్నాడు. Yeah, who gave them colors? ఎవరు వాటికి రంగులు ఇచ్చారు? Your heavenly Father. మీ పరమందున్న తండ్రియే ఇచ్చాడు. So you are thinking about your food and garments. కాబట్టి మరి మీరు మీ యొక్క ఆహారము లేదా వస్త్రముల విషయమై చింతిస్తున్నారు. You seek the kingdom of God first. మొట్టమొదటిగా మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి. You need not go to debts. అంతేగాని అప్పులలో మీరు You వెళ్ళిపోకండి. need not go to any man. లేదా ఏ వ్యక్తి యొద్దకు మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. You need not beg anyone. మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. When you put the kingdom of God first, మొట్టమొదటిగా మీరు దేవుని రాజ్యాన్ని పెట్టినప్పుడు everything will be added unto you. ప్రతిదీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది.